తెలంగాణ బీజేపీలో జిల్లా అధ్యక్షుల నియామక ప్రక్షాళనకు దారితీసేలా కనిపిస్తోంది. పలు జిల్లాల అధ్యక్షులు మార్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర నాయకత్వం కూడా మార్పులు చేర్పులు చేసేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లా అధ్యక్షులకు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ ఉండడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీంతో పార్టీ జిల్లా అధ్యక్ష ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు సరిచేయాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు పలువురు జిల్లా అధ్యక్షులపై ఫిర్యాదులు అందడంతో మార్పు చేయక తప్పదనే ప్రచారం జోరందుకుతాయి. త్వరలో జూబ్లీహిల్స్ ఎన్నికలున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశాన్ని టచ్ చేసే అవకాశం లేదని, ఎన్నికల తర్వాత మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. సొంత వ్యవహారాలతో పార్టీ ప్రతిష్ట దెబ్బతీస్తున్న జిల్లా అధ్యక్షులు ఎవరనే అంశంపై రాష్ట్ర నాయకత్వం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీల లెక్కల ప్రకారం రాష్ట్రాన్ని 38 జిల్లాలుగా వారు విభజించుకున్నారు. ఇప్పటివరకు 36 జిల్లాలకు అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తి చేశారు. మేడ్చల్ అర్బన్, కరీంనగర్ జిల్లాల అధ్యక్షులు ఇంకా ప్రకటించలేదు. ప్రకటించిన 36 జిల్లా అధ్యక్షులు పనితీరు సరిగ్గా లేని 6గురిపై తొలి దశలో వేటు వేయాలని నిర్ణయించినట్టు సమాచారం. కాగా జిల్లా అధ్యక్షుల తొలగింపు ప్రక్రియ ఎలా చేయాలన్న అంశంపై రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో వికారాబాద్ జిల్లాతో పాటు సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాల అధ్యక్షులను మార్చడంపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వాటితో పాటు మరో 3 జిల్లాల అధ్యక్షులపై రాష్ట్ర కార్యాలయానికి ఫిర్యాదులు అందినట్టు చెబుతున్నారు. ఇక పార్టీకి సహకరించిన నేతలను దారిలో తెచ్చుకునేందుకు రామచంద్రరావు పక్కా వ్యూహంతో వెళ్తున్నట్టు టాక్. ఇక ఫిర్యాదులపై విచారణ చేసి వేటు వేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న జిల్లా అధ్యక్షులతో రాజీనామా చేయించి కొత్తవారికి బాధ్యతలు అప్పగిస్తారా, నేరుగా పాతవారి స్థానంలో కొత్తవారిని జిల్లా అధ్యక్షులుగా నియమిస్తున్నట్టు ప్రకటిస్తారా అన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.